మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆధ్వర్యంలో సీనియర్ బ్యూరోక్రాట్స్, ఉన్నత అధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులతో చాలా ఇన్డెప్త్ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో సుమారు 1,05,00,000 అప్లికేషన్లు 1,05,00,000 అప్లికేషన్లు ఈ అభయహస్తంలో ఉన్న అంశాల మీద, ఈ అభయ హస్తంలో లేని అంశాలు ఏవైతే కొన్ని ఉన్నాయో, రేషన్ కార్డులు కానీ ఇంకా భూములకు సంబంధించిన విషయాలు కానీ ఇతరత్ర విషయాల మీద సుమారు అప్లికేషన్లో లేని అంశాల మీద 20 లక్షలు, అంటే టోటల్గా 1,25,00,000 అప్లికేషన్లు గడిచిన 28వ తారీఖు డిసెంబర్ నుంచి జనవరి 6వ తారీఖు లోపు ప్రజల నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం అప్లికేషన్లో తీసుకున్నది అనేది ఇందాక జరిగిన మీటింగ్లోది మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి తెలియజేయదలుచుకున్నా. ఈ ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ప్రజలు ఏదైతే మాకు రావాలి అని ఆశిస్తున్నారో, ప్రజల దగ్గరకే పాలన ఇస్తామని ఎన్నికలకు ముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడితే మీ వద్దకే పరిపాలన వస్తుందని చెప్పామో, చెప్పే దాంట్లో భాగంగా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తక్కువ టైంలో ఇంత పెద్ద ఎత్తున 1,25,00,000 అప్లికేషన్లు అర్జీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సహాయ సహకారాలతో, స్థానికంగా ఉండే అనేక మంది ప్రజాప్రతినిధులు, అనేక మంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ అప్లికేషన్లు సేకరించే ఘట్టం సక్సెస్ఫుల్గా చిన్న ఎపిసోడ్ లేకుండా జరిగినందుకు మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ అప్లికేషన్ని ఏదో అప్లికేషన్లో తీసుకున్నాం, మా పని అయిపోయింది, అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి మేము తీసుకున్నాం కాబట్టి అభయహస్తంలోని 6 గ్యారంటీలు పూర్తయ్యాయని చెప్పే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ రాజ్యంలో మేమెవరం కూడా అనుకోవటం లే.